2024 సంవత్సరంలో ఎవరైతే ఇంటికి మొదటి సంతానంగా జన్మించి ఉన్నారో అది ఆడవారు కానీ మగవారు కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వ్యాపారంలో నష్టానికి దారి తీయవచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారు ఆలస్యం అయిపోతూ ఉండవచ్చు, పనులు నత్తనడకన సాగుతూ ఆర్థికంగా వెనకబడిపోయి రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ, జటిలమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ జీవితాన్ని ఈడ్చుకు వెళ్ళడం జరుగుతుంది. 2024 ఇంటికి మొదటి సంతానం కనుక జన్మించినటువంటి వారికి 2024 సంవత్సరం కలిసి రాదు. అది ఎందుకంటే 2024ను మొత్తం కూడితే 8వ నంబర్ వస్తుంది, 24ను కూడితే 24ను కూడితే 6వ నంబర్ వస్తుంది. 8/6 కాంబినేషన్ గల సంవత్సరం ఇది క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలను చూస్తే మంత్రిగా శని ఉన్నాడు, సైన్యాధ్యక్షుడిగా శని ఉన్నాడు, ఆర్గాధిపతిగా శని ఉన్నాడు, మేఘాధిపతిగా శని ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఫోర్స్ బలంగా ఉంది. కాబట్టి ఈ 2024 సంవత్సరం ఇంటికి మొదటి సంతానం కనుక జన్మించినటువంటి వారికి అవరోధాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కొత్తగా ఇల్లు గృహం నిర్మించాలన్నా, వివాహాలు చేసుకోవాలన్నా, విదేశీ ప్రయాణాలు కట్టాలన్నా, మరి నన్ను సంప్రదించిన తర్వాతనే మీ యొక్క జాతక కుండలిని పరిశీలన చేసి, మీ యొక్క రాశి నక్షత్ర లగ్నాన్ని పరిశీలన చేసి, ఇప్పుడు శని 2024 సంవత్సరంలో కుంభరాశిలో ఉన్నాడు. ఆ కుంభరాశిలో ఉన్నటువంటి శని చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి మొదటి సంతానం, ఇంటికి మొదటి సంతానంలో జన్మించినటువంటి వారికి ఎక్కువగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. కాబట్టి ఆ శని ప్రభావం నుండి మనం తప్పించుకోవాలన్నా మీరు ఈ నెల 20వ తారీఖున శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. చక్కగా మీరు ఆ శని హోమంలో మీ గోత్రనామాలు కూడా మాకు పంపించినట్టయితే మేము దగ్గరుండి శని హోమం జరిపిస్తాను. అంతకంటే ముందు కూడా శని హోమాన్ని జరిపించడానికంటే ముందు నేను శని సింగనాపూర్కి వెళ్ళి స్వామివారి దగ్గర ఆశీస్సులు పొంది, మరి శని ప్రభావంతో పీడితమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నటువంటి వారికి మోక్ష మార్గం కల్పించమని నేను మీ తరపున స్వామివారికి వకాల్తా పుచ్చుకొని చెప్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.